తెలుగు పరిశ్రమలో దిగ్గజ నటులైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల ప్రతిష్టాత్మక చిత్రాలు ఈ సంక్రాంతి బరిలో నిలిచిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాల అమితాశక్తి నెలకొంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింత ఎక్కువగా ఉంది. సుదీర్ఘ విరామం తర్వాత చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం సంక్రాంతి పురస్కరించుకుని జనవరి 11న విడుదలవుతుంది. దీనికి 2 రోజుల తర్వాత అంటే జనవరి 13న బాలకృష్ణ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణిపై దర్శకుడు క్రిష్ తీసిన చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రజల్లో కొంత ఎక్కువగానే ఆసక్తి నెలకొంది. కాగా ఇప్పటికే ఈ 2 సినిమాలపై ఆయా హీరోల అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. విడుదల సందర్భంగా అభిమానులు సందడి కూడా కొంత మితిమీరే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. 2 పెద్ద హీరోల సినిమాలు తక్కువ రోజుల విరామంలో విడుదలవుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం అన్ని జిల్లాలకు చెందిన ఎస్పీలతో డీజీపీ సాంబశివరావు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ హీరోల సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అభిమానులు, సంఘాలు సంయమనంగా వ్యవహరించాలని కోరారు. అంతేగాక అనుమతి లేకుండా ర్యాలీలు, ఉత్సవాలు నిర్వహించకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలిగే చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో కూడా పోలీసులు అప్రమత్తమై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి సంక్రాంతి బరిలో బాలకృష్ణ, చిరంజీవి పోటీ పడ్డం ఏమో గానీ పోలీసులు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. అది సంగతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.